భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 204 కేటాయింపు బిల్లులు మరియు నిధుల కేటాయింపు ప్రక్రియతో వ్యవహరిస్తుంది. కేటాయింపు బిల్లును ప్రవేశపెట్టడం. ఆర్టికల్ 203 కింద గ్రాంట్లు శాసనసభ ద్వారా మంజూరు చేయబడిన తర్వాత ఒక కేటాయింపు బిల్లును ప్రవేశపెడతారు. ఈ బిల్లు రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి పూర్తి చేయడానికి అవసరమైన మొత్తం డబ్బును కేటాయించడం కోసం ఉద్దేశించబడింది. అయితే శాసనసభ మంజూరు చేసిన నిధులు మరియు రాష్ట్రం యొక్క ఏకీకృత నిధిపై వసూలు చేయబడిన వ్యయం గతంలో సభ లేదా సభల ముందు ఉంచిన ప్రకటనలో పేర్కొన్న మొత్తాన్ని మించకూడదు. సవరణలపై పరిమితులు. అప్రాప్రియేషన్ బిల్లుకు ఎలాంటి సవరణలు ప్రతిపాదించబడవు. అయితే ఈ నిబంధన ప్రకారం సవరణ ఆమోదయోగ్యతకు సంబంధించి సభ లేదా సభకు అధ్యక్షత వహించే వ్యక్తి యొక్క నిర్ణయం అంతిమమైనది. కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఉపసంహరణ. ఆర్టికల్ 205 మరియు 206లోని నిబంధనలకు లోబడి ఆర్టికల్ 204లోని నిబంధనలకు అనుగుణంగా ఆమోదించబడిన చట్టం ద్వారా రూపొందించబడిన కేటాయింపు కింద మినహా రాష్ట్ర సంఘటిత నిధి నుండి డబ్బు విత్డ్రా చేయబడదు. రాష్ట్ర సంఘటిత నిధి నుండి ఉపసంహరణలు ఆర్టికల్ 204లోని నిబంధనలకు అనుగుణంగా ఆమోదించబడిన చట్టం ద్వారా చేసిన కేటాయింపు ద్వారా మాత్రమే జరుగుతాయని ఈ నిబంధన నిర్ధారిస్తుంది. తద్వారా ఆర్థిక విషయాలలో పార్లమెంటరీ పర్యవేక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సారాంశంలో ఆర్టికల్ 204 అప్రాప్రియేషన్ బిల్లులను ప్రవేశపెట్టే విధానాన్ని వివరిస్తుంది. అటువంటి బిల్లులకు సవరణలపై పరిమితులను నిర్దేశిస్తుంది మరియు రాష్ట్ర సంఘటిత నిధి నుండి ఉపసంహరణలు ఈ నిబంధనలకు అనుగుణంగా ఆమోదించబడిన చట్టం ద్వారా మాత్రమే చేయబడతాయని నిర్ధారిస్తుంది. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్యశాసన మండలి. ఆర్టికల్ 204. వినియోజనపు బిల్లులు. 1. 203వ అనుచ్ఛేదము క్రింద శాసనసభచే అనుదానములు చేయబడిన తరువాత వీలైనంత త్వరితముగా రాజ్య సంచిత నిధి నుండి ఈ క్రింది వాటికి కావలసిన ధనములన్నింటి వినియోజనమును గూర్చి నిబంధించుటకైన బిల్లు ప్రవేశపెట్టబడవలెను. ఎ. సభచే అట్లు చేయబడిన అనుదానములు మరియు బి. రాజ్య సంచిత నిధిపై ప్రభారమైనట్టి వ్యయము. కాని ఇది అంతకు పూర్వమే సదనము లేక సదనముల సమక్షమున ఉంచబడిన వివరణములో తెలుపబడిన మొత్తమునకు ఏ సందర్భములోనూ మించి ఉండరాదు. 2. అట్టి ఏ బిల్లుకును అట్లు చేయబడిన ఏదేని అనుదానపు మొత్తమును హెచ్చించు లేక తగ్గించు లేక దాని గమ్యమును మార్చు లేక రాజ్య సంచిత నిధిపై ప్రభారమైన ఏదేని వ్యయము మొత్తమును హెచ్చించు లేక తగ్గించు ప్రభావము గల సవరణ రాజ్య శాసన మండలి యొక్క సదనములో లేక ఉభయ సదనములలో దేనిలోనూ ప్రతిపాదింపబడరాదు. ఈ ఖండము క్రింద ఏదేని సవరణ అగ్రాహ్యమైనదా, అనుమతింపబడినదిగా అనుదానిని గూర్చి అధ్యక్షత వహించు వ్యక్తి యొక్క నిర్ణయము అంతిమమై ఉండవలెను. 3. 205 మరియు 206 అనుచ్ఛేదములలోని నిబంధనలకు అధ్యధీనమై ఈ అనుచ్ఛేదము యొక్క నిబంధనలననుసరించి పాస్ చేయబడిన శాసనము ద్వారా చేయబడిన వినియోజనము క్రిందనే తప్ప రాజ్య సంచిత నిధి నుండి ధనమేదియు తిరిగి తీసుకొనబడరాదు. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Procedure in Financial Matters. Article 204. Appropriation Bills. 1. As soon as may be after the grants under Article 203 have been made by the Assembly, there shall be introduced a bill to provide for the appropriation out of the consolidated fund of the state of all monies required to meet a. the grants so made by the Assembly and b. the expenditure charged on the consolidated fund of the state but not exceeding in any case the amount shown in the statement previously laid before the House or Houses. 2. No amendment shall be proposed to any such bill in the House or either House of the Legislature of the state which will have the effect of varying the amount or altering the destination of any grant so made or of varying the amount of any expenditure charged on the consolidated fund of the state, and the decision of the person presiding as to whether an amendment is inadmissible under this clause shall be final. 3. Subject to the provisions of Articles 205
and 206, no money shall be withdrawn from the consolidated fund of the state except under appropriation made by law passed in accordance with the provisions of this article.